క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రంగా థియేటర్ పక్క సందులో గ్యాస్ పేలిన సంఘటన. మెగా గ్యాస్ కంపెనీ వాళ్ళు అక్కడ 3 హోటళ్లు కే కనెక్షన్ ఇచ్చామని, వాటిలో ఎటువంటి పేలుడు సంభవించలేదని పేర్కొన్నారు. అక్కడ ప్రైవేటుగా ఇల్లీగల్ ఎల్పీజీ గ్యాస్ ఎక్కించే షాప్ నుంచి ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అక్కడ స్థానికులు పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగబోయేసరికి ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ముఠ ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రభావానికి ఉలికపడ్డ జనం, పేలుడు దాటికి అదిరిపడిన పక్క షాపులు, భూకంపం వచ్చిందన్న భయంతో షాపుల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. వీధి మెరుపు పిడుగు పడితే ఎట్లా ఉంటుందో అట్లా అనేది ఆగిపోయింది. ఇంకా మేము కిందకి అవన్నీ బంద్ చేసుకుంటాం. మాది లీక్ అయితే మమ్మల్ని బంద్ చేయలేదు అసలు. వాళ్ళదైనా మాదైనా లీక్ అయితే మమ్మల్ని బంద్ చేయలేదు. మా దగ్గర బ్లాస్ట్ అయిపోతుంది. వాళ్ళ గ్యాస్ వరకు వచ్చింది. గ్యాస్ స్ప్రెడ్ అయింది. ఏంటంటే ఆ బజార్ మొత్తం గ్యాస్ స్ప్రెడ్ అయింది. గ్యాస్ లీక్ అయ్యి పైన కింద డ్రైనేజీ ఉంటే పేలింది. అవి లేచినవి చూసినావు నా లోపల ఆడ పక్కన లాహరీ వాటర్ అంటే వర్కర్స్ అందరూ పనిచేస్తున్నారు. మా వాళ్ళు మెగా గ్యాస్ మేము వాడేది ఎల్పీజీ కాదు. ఈ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఈ బజార్లో మామూలుగా వీళ్ళు గ్యాస్ నింపేవాళ్ళు, గ్యాస్ కవర్ రిలీజ్ చేసేవాళ్ళు, ఆ స్మెల్ వస్తుంది. మేము కరెక్ట్గా పట్టించుకోము. ఇది మన గ్యాస్ స్మెల్, ఇది మన గ్యాస్ స్మెల్ కాదు లేసేది కానీ ఇది వేరేదన్న. అయితే ఆ రోజు ఎందుకో ఎక్కువ వస్తుంది. ఒక్కసారి ఫైర్ అయ్యి బజార్ మొత్తం ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు ఇటు అటు ఒకేసారి ఫైర్ అయింది. ఫైర్ అయితే ఎప్పటికే మెగా గ్యాస్ వాళ్ళని పిలిపిస్తే ఇది మంది కాదు, మన రన్నింగ్లోనే ఉంది, ఇదేదో లిక్విడ్ లాగుంది, ఇది మనకైతే కాదని చెప్పారు. దాని గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తారు. అంటే ఏ గ్యాస్ అండి అది ఏ గ్యాస్ అంటే మాకు ఇంట్లో వాడే ఉంటుంది కదా, లైట్ పెట్రోలియం గ్యాస్. ఆ స్మెల్ వచ్చింది మాకు రావడం. ఎందుకు అలా వచ్చింది? ఎవరి వల్ల? అది ఎవరి వల్ల అనేది మామూలుగా రిపేర్ సెంటర్లు ఉన్నాయి, గ్యాస్ రిపేర్ సెంటర్లు, చిన్న చిన్న సిలిండర్లు అమ్ముకునేవాళ్ళు ఇక్కడ 4-5 షాపులు ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు రిపేర్ చేసేటప్పుడు, అవి లీక్ అయ్యేటప్పుడు, స్టవ్లు బాగా చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. అది ఆ స్మెల్ వచ్చినప్పుడు మేము లైట్గా తీసుకుంటాం, ఇది మన గ్యాస్ కాదులే అనుకుంటాం. సేమ్ అట్లనే ఆ గ్యాస్ స్మెల్ వచ్చింది, మనది కాదులే ఇది అనుకున్నాం అంతే. మొత్తం బజార్ అంతా స్ప్రెడ్ అయింది. వాళ్ళు ఇంజనీర్ని పిలిపించి అడిగితే మన గ్యాస్ లిక్విడ్ కాదు, ఇంత స్ప్రెడ్ కాదు, ఎక్కడున్నా ఫ్లేమ్ అక్కడనే ఫ్లేమ్ అయింది, మన మిషన్ అన్ని రన్నింగ్లో ఉంది, ఏదన్నా పర్లేదు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు. మరి వాళ్ళని ఏదన్నా ఎవరన్నా అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది మెగా గ్యాస్ సూపర్వైజర్ అండి. ఎండిపి లైన్ మొత్తం లేయింగ్ చేసేది మేమే అండి.
మనకి ఏరియా వచ్చేసి మనకి 3 కమర్షియల్ ఉన్నాయండి. ఒకటి లహరి హోటల్, ఒకటి వచ్చేసి మణికంఠ, రెండోది థర్డ్ వచ్చేసి ఫుడీస్. ఫస్ట్ మనకి ఇలా ఫైర్ అయిందని చెప్పగానే మనం వచ్చేసాం, మన ఓఎన్ఎం టీం మొత్తం ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు ఈ 3 హోటల్స్లలో ఫైర్ అయిందా? అసలు మన హోటల్స్ ఏ హోటల్ కూడా ఫైర్ కాలే అండి. అది ఎక్కడో ఎల్పిజి లీక్ అయిపోయింది. ఆ లీక్ అయిపోయి ఆ కింద నుంచి ఫామ్ అయిపోయి మన ఫ్లేమ్ అయితే ఎక్కడైతే నడుస్తుందో అక్కడికి ఆ ఎల్పిజి వచ్చింది కాబట్టి ఫైర్ అనేది వచ్చింది. అంతేగాని ఒక మెగా గ్యాస్ వల్ల లీకేజ్ అయిందని చెప్పి ఒక ప్రాపగండా వచ్చింది. అందుకని చెప్పి మన టీం మొత్తం వచ్చింది. మళ్ళీ మన కస్టమర్లకి గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మొత్తం క్లియరెన్స్ ఇచ్చి వీళ్ళు కస్టమర్ వీళ్ళు మన లహరి హోటల్ కస్టమర్. చెప్పండి సార్. ఓకే మీరు చెప్పండి. అదండి మొత్తం క్లియరెన్స్ ఉందండి. మెగా గ్యాస్ నుంచి అయితే ఎటువంటి లీకేజ్ లేదు, ఏం లేదండి. మంది మొత్తం క్లియరెన్స్ ఉంది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మీ అనుమానం ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి ఏ గ్యాస్ వల్ల? ఎల్పిజి ఎక్కడో ఇక్కడ లీకేజ్ అయి ఉంటుంది షాప్లో. మొత్తం ఎల్పిజీలు చేస్తుంటారు కదా, బాగు చేస్తుంటారు, మొత్తం క్యాలిబ్రేషన్ చేస్తుంటారు. వాళ్ళ వల్ల లీక్ అయి ఉండి కింద నుంచి. అంటే వాళ్ళ వల్ల జరిగింది కానీ మీ వల్ల జరిగింది? మా మెగా గ్యాస్ నుంచి అయితే ఏం లేదండి. ఎల్పిజి మొత్తం ప్రెషర్గా వచ్చేసి ఒకేసారి భారీ ఎత్తున వచ్చేసి మా జ్యూస్ పాయింట్ ఎదురుగా మొత్తం డబ్బా కొట్టి లేచి నిలబడ్డది. పగిలిపోయినాయి, బండలు మొత్తం పగిలిపోయినాయి. ఇట్లా వెనక నుంచి బాగా సౌండ్ వచ్చేసి మ్యాన్హోల్ లేచిపోయినాయి, బండలు పగిలిపోయినాయి. కొట్టే లేచి ఇట్లా లేచి నిలబడ్డది. కారణం ఏంటంటే ఈ గ్యాస్ వల్ల సార్. వెనక షాప్ ఎక్కడ ఉంది? వెనక షాపులు ఉన్నాయి సార్, గ్యాస్ బండల షాపులు ఉన్నాయి వెనక. వాటి వల్ల లీక్ అవుతున్నాయో మరి ఏమవుతున్నాయో. వెనక కాలువ నుంచి వచ్చినాయి మొత్తం ప్రెషర్కి వచ్చి ఇక్కడున్న బండ లేచి అవతలపై పగిలిపోయింది. ఇక్కడ బండలు మొత్తం లేచిపోయినాయి, మొత్తం టైల్స్ పగిలిపోయినాయి, పైకి లేచినాయి. కొట్టు లేచి నిలబడదన్నా. మీదేం సార్? మా జ్యూస్ షాప్ అండి. అసలు మేము కొట్లో నుంచి బయటికి పారిపోయినాం. ఆ భయానికి ఆ సబ్బుడికి తట్టుకోలేక ఇదే పరిస్థితి. మరి ఏం చేయాల్సిన అయితే ఇక చూడు ఇది లేచిపోయింది. అంటే మీ దగ్గర ఏం లేదా? మేము వర్క్లో ఉన్నాం. వర్క్లో ఉంటే గ్యాస్ స్మెల్ వస్తుంది. మాకు గ్యాస్ స్మెల్ ఎల్పిజి వేరే ఉంటుంది. అది కాదులంటే కస్టమర్ కూడా అన్న గ్యాస్ స్మెల్ బాగొస్తుంది అన్నాడు. బాగొస్తుంది అనే లోపల మెరుపు కనుక మెరిస్తే ఆకాశంలో ఇక్కడ నుంచి ఆ కాశీనాథ నుంచి అవతలకి ప్లస్ ఆ నుంచి ఇటు రూటు ప్లస్ ఇది మొత్తం ఒక్కసారి ఇట్లా ఫైర్ అయిపోయినట్టు అయిపోయింది. మెరుపు కనుక ఏ విధంగా అయితే. ఇప్పుడు ఇది మెగా గ్యాస్ వల్ల జరిగిందా లేకుంటే చూపిస్తే మన గ్యాస్ లిక్విడ్ది ఇట్లా స్ప్రెడ్ కాదు. ఇప్పుడు మేము ఇంజనీర్ వాళ్ళు కంటిన్యూ అవ్వాలి కదా, అదే ప్రాబ్లం. మాది కంటిన్యూ అవ్వాలి, మేము